నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. శ్రీరమణ కథల సంపుటి మిథునం నుంచి తేనెలో చీమ అనే కథ రెండో భాగం విందాం. 8 నెలల తరువాత సీనయ్య ఊళ్ళో అడుగుపెట్టాడు. సీనయ్య కండలు తిరిగి చేపట్టిన తాటిమానులాగా ఉన్నాడు. గుండు, మీసం, నూనెతో నిగనిగలాడుతున్న కండలు తిరిగిన ఒళ్ళు, మెళ్ళో దిష్టితాడు, కాళ్ళకి దిష్టికడియం, నొసట నిలువుబొట్టు. ఊరంతా నివ్వెరపోయింది. ఆచారిగారు గర్వంగా వెన్నంటి నడిచి వచ్చారు. సీనయ్య బస్తాల ముందు నిలబడ్డాడు. చేతులు తల పైకెత్తి సూర్యుడికి దండం పెట్టాడు. తర్వాత చుట్టూ తిరిగి జనానికి దండం పెట్టాడు. వీరభద్రయ్యకి, ఆచారిగారికి కాళ్ళకి మొక్కాడు. నేలని తాకి కళ్ళకద్దుకున్నాడు. ముహూర్తం వేళ అయ్యింది అని ఆచారిగారు సైగ చేశారు. జై భజరంగబలి అని బస్తా 2 చేతులతో పట్టుకుని భుజాల మీదకెత్తుకుని ఒక పక్కన పొందిగ్గా పడేశాడు. ఆగకుండా 2, 3, 4 ఎత్తి పడేస్తూ మెట్టుగా అమరుస్తున్నాడు. 50 దాటినా అలుపు సొలుపు కనిపించలేదు. చెమటలు కక్కుతున్నా ఎక్కడా క్షణంసేపు కూడా ఆగటం లేదు. 100 మినుముల బస్తాలు ఎడమ నుంచి అవలీలగా చేరి కుడివైపున గుట్టగా పడ్డాయి. డప్పుల చప్పుడు, చప్పట్లు చెవులు దిమ్మెత్తిస్తున్నాయి. సీనయ్య అందరికీ వినయంగా వంగి నమస్కరించాడు. ఈలలు, చప్పట్లు, కేకల్లోంచి వీరభద్రయ్యని 10 మంది కలిసి భుజాల మీదకెత్తుకుని జేజేలు కొడుతూ శివరాత్రి ప్రభ మీద కూర్చోపెట్టారు. గులాములు చల్లారు. డబ్బులతో, జనంతో వీరభద్రయ్య కొలువు తీరిన శివరాత్రి ప్రభ ఊళ్ళో ఊరేగింపుగా బయలుదేరింది. కాసేపటికి చూస్తే సీనయ్య ప్రభ వెనక ఒంటరిగా కాళ్ళీడ్చుకుంటూ నడుస్తున్నాడు. హాహాకారాలు, జయధ్వానాలు అన్నీ వీరభద్రయ్యకే. సీనయ్యని పట్టించుకున్నవాళ్ళు లేరు. పిచ్చిలచ్చి మాత్రం కంచెలన్నీ తిరిగి గన్నేరు పూలు తెచ్చి గుచ్చి సీనయ్య మెడలో వేసి చప్పట్లు కొట్టి చుట్టూ తిరిగి గెంతులేసి మురిసిపోయింది. ఆ మహాసందోహంలో జరిగిన ఈ వేడుక వాళ్ళిద్దరికే తెలుసు. వీరభద్రయ్య ప్రభ రామకృష్ణ ఇంటి ముందుగా సాగుతోంది. డప్పుల జోరు ఎక్కువైంది. ఏదో మహాప్రళయం జరుగుతుందని కొందరు భయపడ్డారు. జరిగితే చూద్దామని ఇంకొందరు ఆశపడ్డారు. వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. రామకృష్ణయ్య గుమ్మంలోంచి ఇంటి ఇల్లాలు హారతి పళ్ళెంతో మెట్లు దిగి వచ్చింది. ప్రభ ఆగింది. అన్నగారికి హారతిచ్చి, మన ఇంటి పేరు నిలిపావన్నయ్యా అంది తడి కళ్ళతో, జీరపోయిన గొంతుతో. వీరభద్రయ్యకి నోట మాట రాలేదు. తమాయించుకుని చెల్లెలి తల నిమిరాడు. మెడలో పులిగోరు పతకంతో ఉన్న బంగారు గొలుసు తీసి హారతి పళ్ళెంలో వేసి చిరునవ్వు నవ్వాడు. తారాజువ్వ రామకృష్ణయ్య ఇంటిపైకెళ్ళి పేలింది. కాకుల గుంపు రెక్కలు కొట్టుకుంటూ లేచి వెళ్ళి వీరభద్రయ్య ఇంటి మీద వాలింది నిర్భయంగా. ఆచారిగారు శివకేశవులకు భేదమే లేదు అని పండరీ భజన పాళీలో ప్రభ చుట్టూ తిరుగుతూ పాడుతూ చిందులు వేశారు. శివరాత్రి సందడి సద్దుమణిగింది. వస్తాదు సీనయ్య కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి నడిచాడు. గుడిసెలో ఉండే అమ్మ మంచం తడిగా ఒక వారగా నిలబెట్టి ఉంది. ఇల్లాలు ఎదురొచ్చింది. 7 ఏళ్ల కొడుకు దగ్గరకు రాబోయి తండ్రి రూపం చూసి వెనకడుగు వేశాడు. సీనయ్య కళ్ళు గుడిసెని కలయజూశాయి. మాయమ్మ అని ఆగి ఇల్లాలి వంక అనుమానంగా చూశాడు. సంకురాత్రి వెళ్ళిన 3వ రోజు అత్త చచ్చిపోయింది. నీకు తెలిస్తే బలం దిగిపోద్ది, దిగులు పెట్టుకుంటే మంచిది కాదు అన్నారు. బయటకు పొక్కితే జాగ్రత్త అని బెదిరించారు. ఆమె మాటలు తల వంచుకుని విన్నాడు సీనయ్య. పొడి కళ్ళతో నట్టింట కూలబడ్డాడు. అర్ధరాత్రి వేళ ఆకాశం మంగళంలా ఉంది. నక్షత్రాలు వేగుతున్న పేలాల్లా ఉన్నాయి. సీనయ్య ఒంటి నిండా కంబళి కప్పుకుని
చిన్న పాలముంతతో శ్మశానం వైపు నడిచాడు. మనసు మందు పాతరలా ఉంది. చిమ్మ చీకటిలో అక్కడక్కడ వెలిబూడిద కుప్పలు 4-5 కనిపించాయి. తన తల్లి ఎక్కడ బుగ్గయిందో తనకి తెలియదు. అయినా కళ్ళు ఆత్రంగా ఆనవాల కోసం వెతుకుతున్నాయి. ఇంతలో సీనయ్యా అని పిచ్చిలచ్చి పిలుపు వినపడింది. ఉలిక్కి పడ్డాడు. ఇదిగో ఈ జిల్లేడుపాదు పక్కనే మీ అమ్మని బుగ్గి చేసింది, పిడకలు పేర్చింది, నిప్పు పెట్టింది నేనే, లచ్చి అమాయకంగా చెప్పింది. ముంతలో పాలు కొంచెం కొంచెంగా బిడ్డ నోట్లో తల్లి పోసినంత మురిపెంగా ఆ బూడిద మీద పోశాడు. ముంత విసిరేసి ఇంటికి నడిచాడు. తెల్లవారింది. రోజుకి 25 కోడిగుడ్లకి, 4 సేర్ల పాలకి, చక్కెర కేళీలకి అలవాటు పడ్డ సీనయ్య పేగులు శోకాలు మొదలెట్టాయి. వీరభద్రయ్యని కలిస్తే, పందెం గెలిచాం, మన పని అయిపోయే, ఎక్కడైనా సర్కస్ కంపెనీలో చేరిపో, ఇప్పటికే 40,000 వదిలింది అన్నాడు వెటకారంగా. వారం రోజుల్లో సీనయ్య ఎత్తుపడ్డ ఏనుగులాగా తయారయ్యాడు. వస్తాదుని కూలికి పిలవడానికి ఊరివాళ్ళు వెనక్కి తగ్గారు. నల్లమందు పడకపోతే నాలిక పీకేస్తోంది, నరం లాగేస్తోంది. సీనయ్యకు నరకం కనిపిస్తోంది. ఇంకా ఆ ఊళ్ళో బతుకు కష్టమని అర్థమైంది. తన కథ తెలియని చోటికి వెళ్ళడం తప్ప వేరే దారి లేదని నిర్ణయించుకున్నాడు. పెళ్ళాన్ని, పిల్లాన్ని, జారిపోతున్న కండల్ని వెంట తీసుకుని పుట్టిన ఊరు వదిలిపెట్టాడు సీనయ్య. హైదరాబాదుకి దగ్గరలో నాగపూర్ రోడ్డు మీద సీనయ్య బామ్మరిదికి చిన్న టిక్కీ హోటల్ ఉంది. బన్ను, బిస్కెట్టు, పరోటాలు, సమోసాలు, టీలు అమ్మే కొట్టు. సరాసరి అక్కడికి వెళ్ళాడు సీనయ్య కుటుంబంతో సహా. కొంత పల్లెటూరు వాతావరణం, కొంత బస్తీ పోకడలతో ఆ చోటు చిత్రంగా ఉంది. వచ్చే పోయే లారీలు అక్కడ ఆగుతాయి. 4-5 కిళ్ళీ బడ్డీలు, 2 పెట్రోల్ బంకులు, పళ్ళు, కొబ్బరి బొండాలు అమ్మే షాపు, కాస్త లోపలగా కొన్ని కాపురాలు చేసే ఇళ్ళు, సైకిల్ షాపు, పని లేని వాళ్ళు కూర్చుని బాతాకానీ కొట్టడానికి తూముల మీద అరుగులు. మొత్తం మీద కాలక్షేపానికి, వ్యాపారానికి లోటు లేదు. ఏదైనా పని దొరికేదాకా నీకు నా బరువు తప్పదు అన్నాడు సీనయ్య బామ్మరిదితో చాలా మొహమాట పడుతూ. ఈలోగా నీ టీ షాపులో ఏ పని చేయమన్నా చేస్తాను అన్నాడు. ఎంతైనా అల్లుడివి కదా, దర్జాగా క్యాష్ దగ్గర కూర్చో అన్నాడు బామ్మరిది. మర్నాడు పొద్దున్నే దుక్కలాంటి మనుషులు 4 వచ్చి దొంతర్ల లెక్కన పరోటాలు తినేసి 2 టీలు తాగి లేచి చక్కపోతుంటే సీనయ్య డబ్బు కోసం నిలేశాడు. వాళ్ళు వికారంగా నవ్వి తుపుక్కున ఉమ్మి ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. కనీసం జవాబు కూడా చెప్పలేదు. పైగా వెర్రి నవ్వులొకటి, ఏదో వింత మొహాన్ని చూసినట్టు. సీనయ్య వాళ్ళ వెంట నడుస్తూ డబ్బులిమ్మని అడుగుతుంటే మాట మంచి లేదు. సీనయ్యలో సహనం హరించింది. ఒకడి చొక్కా పట్టుకున్నాడు. వాడు ఆ 4కి నాయకుడిలాగా ఉన్నాడు. పక్కవాడు సీనయ్య చేతి మీద కత్తివేటులాగా తన చేత్తో గట్టిగా కొట్టాడు. సీనయ్యకి తిక్క రేగిపోయింది. వాణ్ణి 2 చేతులతో మినువుల బస్తాన్ని ఎత్తినట్టు లేపి నేల మీద కుదేశాడు. అభం శుభం తెలియని తనని పందెం పేరుతో బలిపశువుని చేసిన వీరభద్రయ్య జ్ఞాపకం వచ్చాడు. రెండో వాణ్ణి అవలీలగా ఎత్తి నేల మీద మెట్టులాగా పడేశాడు. తల్లికి తలకొరివి పెట్టలేదన్న నిజం నిప్పులాగా గుండెలో రాజుకుంది. లేచిన మొదటివాణ్ణెత్తి తలమించి విసిరి నేలకు కొట్టాడు. నీకు కొత్త మొగుడు, వస్తాదు మొగుడు, కండలు తిరిగిన మొగుడు, సుఖం అంటే నీదే అని ఇరుగమ్మ పొరుగమ్మ తన ఇల్లాల్ని వెక్కిరించిన వెక్కిరింతలు గుర్తొచ్చాయి. ఇద్దరిని ఒకేసారి 2 చేతులతో డొక్కల్లో పొదువుకుని విసిరి పారేశాడు. బస్తాల్లాగా గుట్టగా పడ్డారు వాళ్ళు. ఊపిరి పీల్చుకుని సీనయ్య చేత్తో తల తడుముకున్నాడు. తిరుపతి మొక్కుపోయి బోడిగుండొచ్చినందుకు ఆక్రోశం 7 కొండలు ఎత్తునెగిసింది. లేచి వస్తోన్నవాణ్ణి అమాంతం ఎత్తి మళ్ళీ నేలకేసి కొట్టాడు. పుట్టిన నేల, పెరిగిన ఊరు,
అకారణంగా వదిలిపెట్టానన్న చింత ఎంతెంతై ఆవరించింది. సీనయ్య పూనకం వచ్చిన వాడిలా ఒక్కొక్కడిని పట్టి తిప్పి తిప్పి విసిరి పడేస్తున్నాడు, ఎత్తి కొదేస్తున్నాడు. అంతా విస్తుపోయి చూస్తున్నారు కానీ సీనయ్యకి వాళ్ళెవ్వరూ కనిపించడం లేదు. ఆ నలుగురికి నడుములు కదలబారినాయి. కూసాలు కదిలిన కుక్కి మంచాల్లా తయారయ్యారు. ఒళ్ళు హూనం చేసుకుని మెల్లగా జారుకున్నారు. సీనయ్య చేతులు దులుపుకున్నాడు. మొక్కులు తీర్చిన భక్తుడిలా, తల్లి రుణం తీర్చిన కొడుకులా, దివ్యాస్త్రాలను రామలక్ష్మణులకు ధారపోసిన విశ్వామిత్ర మహర్షిలా తేలిపోతున్న మనసుతో నిలబడ్డాడు సీనయ్య. కళ్ళు చల్లబడ్డాయి. కళ్ళ వెంట బొటబొట నీళ్లు కారాయి. హాయిగా కాసేపు ఏడ్చాడు. భరించలేనంత సుఖాన్ని అతి కష్టం మీద భరించాడు. చిన్న చిరునవ్వు సీనయ్య పెదాల మీద మెరుపులాగా మెరిసింది. అవతార లక్ష్యం నెరవేరిన భగవంతుడిలాగా ఉన్నాడు సీనయ్య. జరిగిన సంఘటన ఆ బస్తీ మొత్తం నిమిషంలో పాకిపోయింది. వచ్చేపోయే వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మల్లన్న ముఠా అంటే ఆ ప్రాంతంలో పిట్టలు కూడా నీళ్లు ముట్టవట. అందరూ రుస్తుమ్మామూలు దండం పెట్టి ఇవ్వాల్సిందే. సీనయ్యకి పాపం ఇవేమీ తెలియవు. వీడెవడో కుళ్ళబొడి చొదిలాడు. మల్లన్న ముఠ తోకముడిచిపోయింది. అసలు ఆ పట్లేమిటి, అంతంత వాళ్లని దూదిమూటల్లెక్కన తిప్పి పారేశాడు అని సీనయ్య బలపరాక్రమాలని అంతా చిత్రంగా చెప్పుకున్నారు. గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. మరి కాసేపటికి పోలీస్ జీపు వచ్చింది. పోలీస్ ఆఫీసరు సీనయ్యను చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్తూ, అయినా చట్టాన్ని ఇలా నీ చేతుల్లోకి తీసుకోవడం నేరం, ఒక్కసారి స్టేషన్కి వచ్చి కనిపించు అని హుకుం జారీ చేశాడు. ద్రాక్షతోట యజమాని ద్రాక్షపళ్ళ గుత్తులతో పెద్ద దండగుచ్చి సీనయ్య మెడలో వేశాడు. తాకట్టు వ్యాపారం చేసే చందూలాల్ వేలి ఉంగరం తీసి సీనయ్యకి తొడిగి అభినందించాడు. ఈ వార్త వాహనాల్లో మరికాసేపటికి సిటీ దాకా చేరింది. సిటీకెళ్ళిన బామ్మరిది సంగతంతా అక్కడే విని ఏకంగా మంత్రిగారి కారులోంచి దిగాడు. సీనయ్యకి ఇవేవీ పట్టడం లేదు. అంతా అయోమయంగా ఉంది. బావా, నువ్విక్కడ దర్జాగా బతకడానికి కావలసిన ఏర్పాట్లన్నీ మంత్రిగారు చేయిస్తా అన్నారు. నీ పంట పండింది అన్నాడు బామ్మరిది. మంత్రిగారిని అతి వినయంగా పరిచయం చేశాడు. సీనయ్య మామూలు లోకంలోకి వచ్చాడు. దండలు, ఉంగరాలు, మంత్రులు, పోలీసులు, బామ్మరుదులు ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ తేనెలో ఇరుక్కుంటున్నట్టుగా అనుమానం వచ్చింది. ఒక్కసారి కాలు చెయ్యి విదిలించుకున్నాడు. పెళ్ళాన్ని కొడుకుని తీసుకుని ఇంకోవైపు దారి తీశాడు. ఇక్కడితో తేనెలో చీమ అనే కథ సమాప్తం. ఇదే కథల సంపుటిలోంచి వరహాల బావి అనే మరొక కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కథల్ని ఇష్టపడే వాళ్ళందరికీ షేర్ చేయండి.